జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పడుతున్నారంటే పడుతుంటారు. ఎట్లా ఇబ్బంది పడుతున్నారంటే, మా పార్టీలో ఎవరు యాక్టివ్‌గా పనిచేస్తున్నారో యాక్టివ్‌గా ఎవరు పని చేస్తున్నారో, ఎవరు ప్రజల దగ్గరికి వెళ్తున్నారో, ఎవరు పార్టీ వాయిస్ వినిపిస్తున్నారో, వాళ్ళను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ పెట్టి, ఏ ప్రాంతం నుండి ఏ విధంగా అరెస్ట్ చేయాలి, ఏ విధంగా వాళ్ళు ఇబ్బందులు పెట్టాలి, ఏ విధంగా కేసులు బుక్ చేయాలి, ఆ కేసులు పెడితే ఎన్ని రోజులు బయటకు రాకుండా చేయాలి. ఈ విధమైనటువంటి ప్రయత్నంలో ఉంది కాబట్టి అధికార పార్టీ, కూటమి పార్టీ ఆటోమేటిక్‌గా జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం ఇబ్బందే కదా! ఎందుకంటే పార్టీ పరంగా ఏ ప్రాంతాల్లో ఆ ప్రాంతాలకు సంబంధించినట్టు వాయిస్ ఇచ్చేటువంటి మంచి లీడర్లు, యాక్టివ్‌గా పనిచేస్తున్నటువంటి లీడర్లనే టార్గెట్ పెట్టుకొని లోపల పెట్టేటప్పుడు ఎవరికైనా ఇబ్బంది ఉంటుంది. ఇబ్బంది లేకుండా ఎటుంటుంది? ఇప్పుడు ఆ విధంగా చేసుకుంటా పోయేటప్పుడు ఇబ్బంది లేకుండా ఎటుంటది? ఇప్పుడు మాకు పార్టీ పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు మాకు అంబటి రాంబాబు గారు మీడియా ప్రతినిధిగా బ్రహ్మాండంగా వాయిస్ ఇచ్చేవాళ్ళు. ఆయన మామూలు దాడి చేసినారు. ఆ మామూలు దాడి పక్కన పెడితే మళ్ళీ అంటే పేపర్ల పరంగా రకరకాలుగా దాడులు చేసి, ఆయన రకరకాలుగా చేసి, ఆయన చిత్రహింసలు పెట్టి ఇబ్బందులకు గురి చేయాలని రకరకాల వాయిస్‌లతో తీసుకొచ్చి గ్రూప్ వాయిస్‌లు తెచ్చి ఆయన మీద రుద్ది చేసినారు. సరే అదంతా తట్టుకొని నిలబడినాడు. లాస్ట్‌కి ఏం చేసినారు? ఇంటి మీదకి రోడ్లో తరిమినారు. అక్కడ మహిళల్ని తీసుకొచ్చి కొట్టడానికి వచ్చినారు. అక్కడ ఆయన తిరుగుబాటు చేసి తిడితే ఇంటి మీదకి ప్లాన్ ప్రకారం ఒక కేంద్ర మంత్రి, ఒక ఎమ్మెల్యే, అక్కడ ఉన్నటువంటి పోలీసులు మొత్తం అంతా కలిపి ఇంటి మీద దాడి చేసి పిల్లలు, కుటుంబ సభ్యులు, మహిళలు వాళ్ళందరి మీద దాడులు చేసే కార్యక్రమం కాకుండా అక్కడ ఉన్నటువంటి బండ్లను దారుణంగా పగలగొట్టే కార్యక్రమం చేయడంతో పాటు వాళ్ళకి ఎట్లా తోచి అట్లా చేసినటువంటి కార్యక్రమం అందరం చూసినాం. అందరికీ తెలుసు, రాష్ట్రం అందరికీ. సేమ్ టైంలో మాకు జోగి రమేష్ అనే క్యాండిడేట్ మాకు ఆ ప్రాంతంలో కృష్ణా జిల్లాలో కొంచెం యాక్టివ్ గా బాగా పనిచేసేవాడు. జోగి రమేష్ గారిని ఏ విధంగా చేసినారు? వీళ్ళు చిత్తూరు జిల్లాలో అక్రమ మద్యం చేస్తే ఆ మద్యమానికి సంబంధించి వీళ్ళ పార్టీ తరపున పోటీ చేసినటువంటి వ్యక్తి దొరికితే ఆ వ్యక్తిని ఈ రోజు వరకు కనిపించకుండా దాచిపెట్టి కేసులో మాకు సంబంధించినటువంటి జోగి రమేష్ గారిని తీసుకుపోయి అరెస్ట్ చేసి ఆ అరెస్ట్ లో రకరకాలుగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేయడంతో పాటు మళ్ళీ ఆయన ఏదో అప్పుడెప్పుడో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి ఆయన చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారని, ఆ తిట్టిని నిరూపించడానికి ఆయన ఇంటి దగ్గరికి పోయినాడని, దాన్ని వక్రీకరించి మా మీదకి దాడికి వచ్చినాడనే ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ కేసుతో పాటు మళ్ళీ ఆయన మీద దాడి చేసే కార్యక్రమం చేయడంతో పాటు ఇంటి మీద పొగ, ఇది పెట్రోల్ బాంబు వేసి పట్టపగలు నట్టి నడి బజార్లో దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఆంధ్రప్రదేశ్ లో అంత పెద్దగా పోలీసుల సమక్షంలోనే జరుగుతుంటే ఎక్కడ శాంతి భద్రత ఉన్నాయి? ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది కలగకుండా ఉంటుంది? చిన్న కార్యకర్త ఎవడన్నా ఏదైనా సోషల్ మీడియాలో ఏదైనా పొరపాటు చేస్తే వాని హైదరాబాద్ నుండి ఈడ్చుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లు అన్ని తిప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్టు ఎవరైనా మీడియాకి సంబంధించినటువంటి మా పార్టీకి సంబంధించిన సపోర్ట్ చేసిన మెయిన్ క్యాండిడేట్లను పూడి శ్రీహరి గాని, కేసీఆర్ గాని, రకరకాలుగా అక్కడ ఉన్నటువంటి కేవీఆర్ ని గాని, లేక లాస్ట్ కు నాగేశ్వరరావు లాంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వ్యక్తులను కూడా అభియోగాలు మోపి లోపల పెట్టాలనే ఆలోచన తీసుకొచ్చి రాష్ట్రంలో బ్రహ్మాండమైనటువంటి భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇంకా నిలబడాలి, ఉన్నటువంటి లీడర్లు ఎవరో నిలబడకూడదనే ఉద్దేశంలో భాగంగా వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు దాడులు చేస్తున్నారు. అయినా ఎక్కడ ఎవడు భయపడకుండా ఆల్రెడీ సూట్ కేసులు సర్దుకొని పెట్టుకొని ఉండదు. ఎప్పుడు వచ్చి అరెస్ట్ చేస్తారో వీళ్ళు ఖచ్చితంగా ఏదో కారణంతో అరెస్ట్ చేయడానికి వస్తారు. వచ్చే భయం భయపడాల్సిన అవసరం లేదు. సరే మీరు జైల్లో పెడతారు, జైల్లో పెట్టండి, కొడతారా కొట్టండి, మీ ఇష్టం వచ్చినట్టు స్టేషన్లు తిప్పుతారా తిప్పండి, మీ ఇష్టం వచ్చినటువంటి చిత్రహింసలు పెడతారా పెట్టండి, సంబంధం లేనటువంటి యాక్ట్లన్నీ తీసుకొచ్చి పెట్టి మీరు పట్టపగలు నట్టి బజార్లో మర్డర్ చేస్తారు. ఆ మర్డర్ చేసిన దానికి కేసు ఉండదు. మీరు ఒక ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి ఒక అమ్మాయిని రకరకాలుగా చిత్రహింసలు పెట్టి కడుపులు చేసి అన్న పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేసి ఆ అమ్మాయి కుయ్యో ముర్రో అయ్యా పార్టీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు నీకు ముక్కుతా, నీ ఎమ్మెల్యే నన్ను కడుపు చేసినాడు, నన్ను రేప్ చేసినాడు, ఒక అపాయింట్మెంట్ అంటే ఆయన అపాయింట్మెంట్ కాదు కదా, ఆయన పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి తాతం శెట్టి తాతం శెట్టి సంథింగ్ రాష్ట్ర కార్యదర్శి ఆయన పోలీసులు లాఠీ తీసుకొని ఆమెను రోడ్డు మీద పట్ట పగులు కొడతారు. వీళ్ళు దయ్యాలు వేదాలు వల్లిస్తే చూడు, ముసుగులు వేసుకొని నీతులు చెప్తాయి చూడు, అట్లుంది ఈ కూటమి నాయకులు చేస్తున్నటువంటి స్పీచ్ లో. ఇంత దారుణంగా వీళ్ళ కళ్ళ ముందర నట్టి నడి బజార్లో పట్ట పగులు గుంటూరు
గుంటూరులో మహిళను బట్టలు ఇప్పినారయ్యా. ఏడేందో వాళ్ళ భర్తను కొట్టారు, వాళ్ళని తిట్టారు, వాళ్ళ భర్త పోయి తిట్టాడు, వాళ్ళ బండ్లు కాల్చినారు, కాల్చినందుకు పోయి విరూపాక్షి గారు మాట్లాడినారు. అబ్బా పక్కన పెడితే మేము బోర్ రిపేర్ చేసుకుంటామంటే నాకు 15,000 లంచం అంటే లంచం నీకెందుకు ఇవ్వాలయ్యా? మా బోర్ మేము రిపేర్ చేసుకుంటామంటే మా అధికార పార్టీ మేము కౌన్సిలర్, నేను టీడీపీ ఇన్ఛార్జిని, నన్ను కాదని చెప్పి నువ్వెట్ట బోర్ రిపేర్ చేసుకుంటావని చెప్పి ఒక మహిళ పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసి పోలీసులను రాకుండా చేసి ఆ తర్వాత పోయి బట్టలు ఇప్పించి ఇజ్రాయల్తో కొట్టించి చంపించాలనేటంత నీచమైనటువంటి పరిపాలన భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్ సిగ్గుతో తల దించుకుంటున్నారు సామాన్యమైనటువంటి మహిళలు. ఒకవేళ మా కృష్ణవేణి గారు లాంటి వాళ్ళు ఇట్లా కాలని వేసుకుంటారు, ఏమైతే ఎంతమంది చేసినా కూడా మా పార్టీనే కదా అని చెప్పుకోవచ్చు. అభ్యంతరం లే. రాయల్ కిరణ్ మెత్త ఘనకార్యం చేసినటువంటి మీడియాలో మాట్లాడినటువంటి రాయల్ కిరణ్ మన కళ్ళ ముందర మనం చూడంగా ఎన్నో సార్లు కొద్దిసేపు ఆగమ్మా, నేను మాట్లాడలేదు కదా, మీరు మాట్లాడేప్పుడు నేను మాట్లాడలేదు కదా, కొద్దిసేపు ఆగండి. రాయల్ కిరణ్ అనే క్యాండిడేట్ ఎంత చిత్రించలు పెట్టాడు, ఎంత అనుభవించినానని చెప్పినాడు. ఎంతమంది మహిళలు లేదు నాకు కాదు, నేను రోజు మహిళతో ఎన్ని చర్యలు తీసుకున్నారు, ఏం చర్యలు తీసుకున్నారు? మోహన్ రెడ్డి గారు ఒక చిన్న గ్యాప్ క్వశ్చన్. ఇప్పుడు అంబటి రాంబాబు గారి విషయం పక్కన పెడితే జోగి రమేష్ గారు కావచ్చు, లేదంటే విరూపాక్షి గారు కావచ్చు, అదేవిధంగా మన జరిగిన సీదిరి అప్పలరాజు గారి విషయం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఏం చేయకపోయినా దయచేసి మమ్మల్ని అరెస్ట్ చేయండి, మేమే ఏదో ఒక కేసుల్లో ఇరుక్కుంటాం అన్నట్టుగా ఒకరి తర్వాత ఒకళ్ళు వచ్చి ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు? ఇప్పుడు ఆయన ఒక డాక్టర్ గారు, సీదిరి అప్పలరాజు గారు, ఆయన ఏం చేయాలి ఆయనకి తెలియదా అండి? అదేవిధంగా వాళ్ళ కోడలు గారు కేసు పెట్టారు. వీటికి ప్రభుత్వానికి ఏం సంబంధం అండి? వాళ్ళ మీద బురద జల్లడానికి ఇలా వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా వచ్చి వాళ్లే జైలుకి వెళ్ళేటట్టుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది లోపల పెట్టకుండా? జోగి రమేష్ గారు కోడలు కేసు పెట్టడానికి కూడా ప్రభుత్వమే కారణం అని చెప్తారండి. వాళ్ళ ఇంట్లో ఆయన మాట్లాడినండి, అదే అడిగా నేను, అదే కృష్ణవేణి గారు ఆయన అవును కృష్ణవేణి గారు కాసేపు గారు ఆగండి. కృష్ణవేణి గారు మోహన్ గారు నోట్ చేసుకోండి, మళ్ళీ మాట్లాడారు. మీరు మీరు చిరంజీవికి వీరఫ్యాన్, పవన్ కళ్యాణ్ గారికి సంబంధం అది మీ ఇష్టం, మీ వ్యక్తిగతం. మా సీనన్న ఫస్ట్ నుండి ఆయన పుట్టుకలోనే తెలుగుదేశం పార్టీ లీడర్, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లీడర్గా ఆయన మాట్లాడేదానికి నేను ఏమి అబ్జెక్షన్ పెట్టాను. కృష్ణవేణి గారు పక్కా జనసేన క్యాండిడేట్, అయ్యప్ప గారు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్. మరి నలుగురు కలిసినప్పుడు నేను కూడా మాట్లాడాల్సినవి ఉంటాయి కదా, నాకు మాట్లాడాల్సిన అవకాశం ఇవ్వాలి కదా. ఇప్పుడు మీరందరూ కలిసి కూడా ఒకే వేలకి తీసుకొచ్చున్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు జోగి రమేష్ గారు ఎప్పుడు ఆయన మీద కోడలు కేసు పెట్టింది? కోడలు కేసు పెట్టకముందా ఇంటి మీద దాడులు చేసింది, పొగలు కొట్టింది, కాల్చింది, మొత్తం బండి దహనం చేసింది కోడలు పెట్టిన తర్వాతనా? ఆ కేసు సంబంధం ఉన్నదా? కోడలు కేసు పెడితే ఈ కేసులన్నీ మనం మాఫీ వైసీపీకి తలనొప్పి వచ్చింది, ఆయన మీద కేసులు పెట్టినప్పుడు ఆయన ఓట్లు పోలేదండి. కోడలు ఏవైతే కేసు పెట్టిందో ఈ రోజున అరే ఇంట్లో పరిస్థితి ఇంత దారుణంగా ఉంది, ఆయన ఇలాంటి పరిస్థితులు చేశాడని ప్రజలు అనుకుంటే ఇప్పుడు కదా జగన్మోహన్ రెడ్డికి అసలైన తలనొప్పి నేను అనేది. అది పాత జరిగిందని వదిలేయండి, అది ఏం జరిగింది అనేది. ఇప్పుడు కోడలు ఇంట్లో జరిగింది, మమ్మల్ని వరకట్నం కోసం వేధించారు, అంటే ఇప్పుడు కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు పోయినాయి ఆయన వలన. ఇప్పుడు మీరు పదే చెప్పినా కోడలు కేసు అందరికీ తెలిసిందే. మీరు నా టైం అంతా మీరు కాజేస్తే నాకు ఇబ్బంది కదా. మీరే మాట్లాడు అదేనబ్బా మీరు చెప్పింది కోడలు కేసు కదా, అది ఎంత చెప్పినా ఇదే కదా, సెక్షన్లు, పేరు, ఊరు, అంత చెప్పినా ఇదే కదా, టైమే వేస్ట్ కదా. కోడలపై కేసు పెట్టింది, ఆ కోడలు ఏ కేసు పెట్టింది, ఎట్ట కేసు పెట్టింది అందరికీ తెలుసు. ఆ కోడలు పెళ్లి జరిగిన 1.5 సంవత్సరం తర్వాత పోయి కోడలి కేసు, మొగోడు కాదు, నా మొగోడు కాదు, నా మామని అన్నాడు, మా ఎత్తిన్నానని కేసులు పెట్టారు. సరే అది ఎవడింట్లో లేని కేసులు కాదు, మీకు తెలిసిన లేదో ప్రతి ఇంట్లో ఉంటుంది. ఇక్కడ చేసుకొని చెప్పమనండి ఎవడైనా సరే, మా ఇంట్లో మగోళ్ళు ఆడోళ్ళు ఎవరు కొట్లారని చెప్పమని, లీడర్ నుండి కార్యకర్త వరకు అందరికీ ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టి అది పెట్టినంత మాత్రానే ఆయన పెట్టిందే కరెక్ట్, ఆయమే వేదము, ఆయమే శాస్త్రము కాదు కదా. కేసు పెడతాది, కేసులో ప్రూఫ్ అయితే శిక్ష చూపిస్తారు, లేదంటే బయటకు వస్తారు కదగా. దానికి ఎందుకు మనం అనవసరంగా ఆ కేసు పెడితేనే పార్టీకి పెద్ద డ్యామేజ్ వస్తుంది, పార్టీని డ్యామేజ్ అయిపోతుంది అంటే, వీళ్ళు పట్టపగలు కడుపులు చేసినటువంటి ప్రాతినిధి ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు చేస్తే ఒక్క మాట అనకుండా ఢిల్లీకి దొరకపోయి అతన్ని పక్కలో కూర్చోబెట్టుకుని మళ్ళీ అతనితో మీటింగ్లు పెట్టించినటువంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పండి,
అదేం వేదమో మరి అదేం శాస్త్రమో. పక్కనే సత్యవేద ఎవరిని ఎమ్మెల్యేగా పక్కన ఉన్నటువంటి కూర్చోబెట్టి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలా ఒక అమ్మాయిని కూర్చోబెట్టుకుంటే తీసుకుపోయి తప్పు. అమ్మాయిని ఏదో కడుపు పవన్ చేస్తానని కళ్యాణ్ గారు చెప్పి అలా పక్కన అమ్మాయిని కూర్చోబెట్టుకుంటే 100% ఆంధ్రప్రదేశ్లో తప్పు ప్రెస్ మీట్ కాదు సార్. పెట్టలేని పవన్ పరిస్థితి కళ్యాణ్ గారు అలా ఉంటే కూర్చోబెట్టుకుంటే పోయి తెలంగాణలో 100% ప్రెస్ తప్పు మీట్ పెట్టారు. సార్. పవన్ కళ్యాణ్ గారు అలా పక్కన కూర్చోబెట్టుకుంటే 100% తప్పు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అనంతబాబుని వేసుకుని ఢిల్లీ వీధులు మొత్తం తిరిగినా తప్పే. అందుకనే ప్రజలు ఎవరైనా కూడా ప్రజలు ఊరుకోరు, ఎవరు చేసినా తప్పే. ఇప్పుడు మేము మాట్లాడేటప్పుడు మాకు మాత్రం తప్పులు ఎత్తి చూపుతారు, అవతల వాళ్ళు మాట్లాడేటప్పుడు తప్పులు అడిగాను ఎత్తి సార్, చూపుతారు, అందరూ వాళ్ళకి తప్పులు సపోర్ట్ చెప్పాను చేస్తారు. సార్. ఈరోజు కొంచెం డిబేట్ వినండి ఆరోగ్యకరంగా సార్, జరుగుతుంది. వినండి. ఆనందబాబు కేసేంది, ఆనందబాబు కేసేంది, మీ కేసేంది? మీరు రేపులు చేసిన కేసులు, మహిళలకు రేపులు చేసిన కేసులు, సంవత్సరాల తరబడి కోర్టు చుట్టూ తిరిగిన కేసులు, పోలీస్ స్టేషన్ దగ్గరికి పోతే పోలీసులు లాఠీ తీసుకుని కొట్టిన కేసులు, ఆ కేసుల్లో మీరు పక్కన వేసుకుంటే ఎట్టుంటుంది? ఆనందబాబును ఏం జరిగిందో, ఎవరు జరిగిందో ఏం తెలియని విషయం కేసు కట్టారు, లోపల పెట్టారు, అరెస్ట్ అయింది. మళ్ళీ మీకు కసి ఉంది కాబట్టి మళ్ళీ అధికారంలోకి వచ్చినాక అరెస్ట్ చేసినారు, పెట్టారు. మీ కేసులు ఎన్ని ఉన్నాయి? మటలు చేసింది ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఏంటి రాష్ట్రంలో ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చినాక ప్రతి నియోజకవర్గంలో ఒక మర్డర్ జరిగింది, ప్రతి గ్రామంలో ఒక అమ్మాయిని రేపు చేసిన కేసులు ఉన్నాయి మీ మీద. అవన్నీ మేము అధికారంలోకి వచ్చినాక తోడితే చరిత్ర అంతా మూసేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీకు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి ఆయన ఒక్కడిగా పోటీ చేస్తే ఎప్పుడు గెలవడానికి తెలుసు కాబట్టే ఆయన, ఎందుకంటే ప్రజల పక్షాన పని చేయలేదు కాబట్టే, ప్రజలను మెప్పించలేదు కాబట్టే, ఆయన అధికారంలో ఉన్నప్పుడల్లా ఇదే పనులు చేసినారు కాబట్టే, వాళ్ళు పూర్తి స్థాయిలో ఆర్థిక వనరులు సంపాదించుకోవడానికి పనిచేసినారు కాబట్టి, ఇవన్నీ చేసినారు కాబట్టి ఆయన గెలిచడం తెలుసు కాబట్టి 3 పార్టీలను పెట్టుకున్నారు. 3 పార్టీలు పెట్టుకున్నప్పుడు ప్రజలు ఏమనుకున్నారంటే, ముగ్గురు లీడర్లు కదా, ఏమన్నా ఒకరు తప్పు చేస్తే ఒకరు క్వశ్చన్ చేస్తారేమో, ఇంకొకరు తప్పు చేస్తే ఇంకొకరు క్వశ్చన్ చేస్తారేమని ప్రజలు నమ్మి ఓటేస్తే, మీరు ప్రజలను నట్టేట ముంచినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కన్నా 95 నుండి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు చేసిన పరిపాలన కన్నా ఇప్పుడు మీ